టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పద్మనాభం ఫైర్ అయ్యారు. అబద్ధాలతో ప్రజలు నమ్మించాలని చూస్తున్నారని మండిపడ్డారు. పిఠాపురంలో పవన్ ఓడిపోవడం ఖాయమని, ఓడించకపోతే తాను పేరు మార్చుకుంటానని ఛాలెంజ్ చేశారు. ముఖానికి రంగులు వేసుకుని వస్తే ఓట్లు పడవని ఎద్దేవా చేశారు. సినిమాలో ఆదాయం కన్నా రాజకీయంలో ఆదాయం ఎక్కువ అన్నారు. ఎమ్మెల్యే అయిన మాట్లాడితే జగన్ గారు లక్ష కోట్లు అని మా ముఖ్యమంత్రి గారు విమర్శిస్తా ఉన్నాడు. ఆయన ముందు వాళ్ళ చరిత్ర చెప్పి జగన్ గారు విమర్శిస్తే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారికి సలహా ఇస్తున్నానండి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు 78లో మీరు ఒకసారి ఎమ్మెల్యేలు అయ్యారు. ఆ రోజు మీది పెంకుటి ఇల్లు అయ్యా. ఆ పెంకులు ఇల్లు మీద చెడిపోయిన పెంకులు మార్చుకోవడానికి కూడా తోమ లేదండి అయ్యా. మీకు ఎమ్మెల్యే అయిన తర్వాత మిమ్మల్ని సివిల్ సప్లై కమిషనర్ సివిల్ సప్లై మెంబర్ గా వేసిన తర్వాత ఆ మెంబర్ ద్వారా లబ్ధి పొంది ఆ పెంకులు పోయిన పెంకులు రిపేర్ చేయించుకోవడం నిజం కాదా బాబు గారు అడుగుతాను. రెండోది, మీకు 2 ఎకరాల పొలం ఉందండి అయ్యా. 2 ఎకరాలు 1 సంవత్సరం పండుద్ది, 2 సంవత్సరాలు పండుదండి అయ్యా. ఇది మీ స్టేజ్ అండి అయ్యా. ఉన్న ఫలంగా మీరు కోటేశ్వరులు కదండి అయ్యా, కోటేశ్వరులు అయిపోయారండి అయ్యా. ఎలా సాధ్యపడింది ఈ సంపాదన? ఈ ప్రశ్న సమాధానం చెప్పాలండి అయ్యా. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ నేను మేనిఫెస్టోలో ఉన్న అంశాన్ని అమలు చేశానని చెప్పేసి చెప్పగల ధైర్యం ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని, వారి కూటమిలో ఉన్న ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాను. ఎంతసేపు అబద్ధాలు చెప్పి ప్రజల్ని నమ్మించడం కోసం చేసే ప్రయత్నాలు అప్పటి చంద్రబాబు నాయుడు గారు, ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఈ రాష్ట్రం ఈ తాతగారి ఎస్టేట్ ఏం కాదు. ప్రజల తాలూకు ఎస్టేట్, ప్రజల యొక్క ప్రేమాభిమానాలతో మనం పాలన చేస్తున్నాం. ఇయ్యాల ప్రజలే రాజులు, మనం కాదు రాజులు. ఎంతసేపు జగన్ గారు జరుగు అని అంటామన్నది పద్ధతి. మీరు మాట్లాడే విధానం,